స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను నేను ఆత్మను శాంతి స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను ఈ దేహము నాది కాదు నేను దేహిని ప్రకృతి మధ్యన వెలిగే ఒక దివ్య జ్యోతిని అలసటలన్నీ తొలగిపోయెను ఆందోళనలు అంతమాయెను నీ శాంతి కిరణాలలో నేను తేలిపోతున్నాను ప్రశాంతతలో లీనమవుతున్నాను నేను ఆత్మను శాంతి స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను జ్ఞాన సూర్యుడైన నా శివ బాబా నుండి ప్రేమ శక్తి కిరణాలు నాపై ప్రసరిస్తున్నాయి ప్రేమ సాగరుని అలలపై నేను ఊయలలూగుతున్నాను శక్తితో నిండిపోతున్నాను పవిత్రంగా మారిపోతున్నాను నేను ఆత్మను శాంతి స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను పల్లేను ఆత్మను శాంతి స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను నేను ఆత్మను శాంతి స్వరూపమును పరమాత్మ తండ్రి నీడలో సేద తీరుతున్నాను బాబా మధురమైన బాబా మీ స్మృతిలో ఉన్నాను ఓం శాంతి. మురళీ డేట్ 15/4/2026. మధురమైన పిల్లలారా, మీ స్వధర్మము శాంతి. సత్యమైన శాంతి శాంతిధామంలో లభిస్తుంది. ఈ విషయాలను అందరికీ వినిపించండి. స్వధర్మంలో ఉండండి. ప్రశ్న: ఇప్పుడు మీరు మాత్రమే చదువుతూ ఉన్న ఏ జ్ఞానము ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉన్నది? జవాబు: పాపపుణ్యాల జ్ఞానము. భారత్వాసీలు ఎప్పుడూ తండ్రిని తిట్టడం ప్రారంభిస్తారో అప్పటి నుంచి పాపాత్ములుగా అవుతారు. ఎప్పుడు తండ్రిని డ్రామాలో తెలుసుకుంటారో అప్పుడు పుణ్యాత్ములుగా అవుతారు. ఈ చదువును పిల్లలు ఇప్పుడు మీరు మాత్రమే చదువుతారు. అందరికీ సద్గతి ఇచ్చేది ఒక్క తండ్రి మాత్రమే. మీకు తెలుసు, మనుషులకు
సద్గతిని అంటే ముక్తి జీవన్ముక్తిని ఇవ్వలేరు. పాట. ఈ పాప ప్రపంచం నుండి దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్ళు. ఓం శాంతి. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది పాపాత్ముల ప్రపంచము. ఒకప్పుడు భారతదేశం పుణ్యాత్ముల ప్రపంచంగా ఉండేది. అక్కడ దేవీ దేవత రాజ్యం ఉండేది. భారతదేశం గురించే చెప్తారు. ఈ భరతఖండము సుఖధామంగా ఉండేది. అప్పుడు వేరే ఖండమేది ఉండేది కాదు. ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది. విశ్రాంతి మరియు సుఖము ఆ సత్యయుగంలో ఉండేవి. దానిని స్వర్గము అని అంటారు. ఇది నరకము. భారతదేశం స్వర్గంగా ఉండేది, ఇప్పుడు నరకమైపోయింది. నరకంలో విశ్రాంతి సుఖశాంతులు ఎక్కడి నుండి వస్తాయి? కలియుగాన్ని నరకం అంటారు. కలియుగాంతాన్ని ఇంకా రౌరవ నరకమని, దుఃఖధామమని అంటారు. భారతదేశంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు సుఖధామంగా ఉండేది. భారతీయుల గృహస్థ ధర్మం పవిత్రంగా ఉండేది. పవిత్రతే కాక సుఖశాంతి సంపదలు కూడా అపారంగా ఉండేవి. ఇప్పుడు అదే భారతదేశం పతితమైపోయింది. అందరూ వికారులుగా అయిపోయారు. ఇది దుఃఖధామము. భారతదేశం సుఖధామంగా ఉండేది. ఎక్కడైతే ఆత్మలమైన మనము నివసించే వాళ్ళము అది శాంతిధామము. శాంతిధామంలో మాత్రమే లభిస్తుంది. ఆత్మ అక్కడ శాంతిగా ఉండగలుగుతుంది. దాన్ని స్వీట్ హోమ్, నిరాకార ప్రపంచము అని అంటారు. అది ఆత్మల ఇల్లు. అక్కడ ఉన్నప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. అంతేకాని అడవులకు వెళ్ళడం వల్ల శాంతి లభించదు. శాంతిధామంలో ఉండేదే శాంతి. సత్యయుగంలో శాంతితో పాటు సుఖం కూడా ఉంటుంది. దుఃఖధామమైన ఇక్కడ శాంతి ఉండదు. శాంతిధామంలో లభిస్తుంది. సుఖధామంలో కూడా కర్మ ఉంటుంది. శరీరం ద్వారా పాత్రను అభినయించవలసి ఉంటుంది. ఈ దుఃఖధామంలో సుఖశాంతులున్న మానవుడు ఒక్కరు కూడా లేరు. ఇది భ్రష్టాచార పతిత ధామము. అందుకే పతిత పావనుణ్ణి పిలుస్తారు. కానీ ఆ తండ్రి ఎవరో ఎవరికీ తెలియదు. అందుకే అనాథులుగా అయిపోయారు. అనాథులైన కారణంగా పరస్పరం పోట్లాడుకుంటూ ఉన్నారు. ఎంత దుఃఖ అశాంతులు కొట్లాటలు ఉన్నాయి. ఇది రావణ రాజ్యము. రామరాజ్యాన్ని కోరుకుంటారు. రావణ రాజ్యంలో సుఖం ఉండదు, శాంతి ఉండదు. రామరాజ్యంలో సుఖశాంతులు రెండూ ఉండేవి. పరస్పరము ఎవరూ పోట్లాడుకునేవారు కాదు. అక్కడ 5 వికారాలు ఉండవు. ఇక్కడ 5 వికారాలు ఉన్నాయి. మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానము. తర్వాత కామక్రోధాలు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఈ వికారాలు ఉండేవి కావు. అక్కడ ఆత్మాభిమానిగా ఉండేవారు. ఇప్పుడు మనుషులందరూ దేహాభిమానులుగా అయిపోయారు. దేవతలు ఆత్మాభిమానిగా ఉండేవారు. దేహాభిమానంలో ఉన్న మనుషులెవ్వరూ ఎవరికీ సుఖాన్ని ఇవ్వలేరు. పరస్పరము దుఃఖమే ఇస్తారు. లక్షాధికారులు, కోటీశ్వర్లు, పరంపతులు సుఖంగా ఉంటారని అనుకోకండి. అదంతా మాయా ఆడంబరం, అట్టహాసము. ఇది మాయారాజ్యము. ఇప్పుడు దాని వినాశం కొరకే మహాభారత యుద్ధం సమీపంలో నిలిచి ఉంది. దీని తర్వాత మళ్ళీ స్వర్గద్వారము తెరవబడుతుంది. అర్ధకల్పం తర్వాత మళ్ళీ నరకద్వారము తెరవబడుతుంది. ఈ విషయాలు ఏ శాస్త్రంలోనూ లేవు.
భక్తి చేసినప్పుడు భగవంతుడు లభిస్తారని భారత్వాసీలు చెప్తారు. బాబా చెప్తారు, ఎప్పుడైతే భక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా కిందకి వస్తారో అప్పుడు స్వర్గస్థాపన చేసేందుకు, అంటే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసేందుకు తండ్రి రావాల్సి వస్తుంది. స్వర్గంగా ఉండే భారతదేశం నరకంగా ఎలా అయిపోయింది? రావణుడే తయారు చేశాడు. గీతా భగవానం ద్వారా మీకు రాజ్యం లభించింది. 21 జన్మలు స్వర్గంలో రాజ్యం చేశారు. తర్వాత భారతదేశము ద్వాపరం నుండి కలియుగంలోకి వచ్చేసింది, అంతే దిగే కళలోకి వచ్చేసింది. కాబట్టి ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తూ ఉంటారు. పతిత మనుషులకు పతిత ప్రపంచంలో సుఖశాంతులు లభించవు, ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తారు. ఒకరోజు ధనము దోచుకోబడుతుంది, మరొక రోజు దివాళా తీస్తారు, ఇంకో రోజు రోగిగా అవుతారు. దుఃఖమే దుఃఖము కదా. ఇప్పుడు మీ సుఖశాంతుల వారసత్వాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. తండ్రి ద్వారా స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. సదా సుఖీలుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. దుఃఖీలుగా చేసేవాడు రావణుడు. ఈ విషయాలు భారత్వాసీలకు తెలియవు. సత్యయుగంలో దుఃఖం అనే మాటే ఉండదు. ఎప్పుడూ ఏడవవలసిన అవసరమే ఉండదు. సదా సుఖమే సుఖము ఉంటుంది. అక్కడ దేహాభిమానము అంటే కామక్రోధాలు ఉండవు. ఎప్పటి వరకు పంచవికారాలను దానంగా ఇవ్వరో అప్పటి వరకు దుఃఖము అను గ్రహణం వదలదు. దానం ఇచ్చినట్లయితే గ్రహణం వదులుతుందని అందరూ కదా అంటారు. ఈ సమయంలో పూర్తి భారతదేశానికి పంచవికారాల గ్రహణం పట్టింది. ఎప్పటి వరకు ఈ పంచవికారాలను దానంగా ఇవ్వరో అప్పటి వరకు 16 కళ సంపూర్ణ దేవతలుగా అవ్వలేరు. తండ్రి సర్వుల సద్గతి దాత. గురువు లేకుండా గతి లభించదని అంటారు. అయితే గతి అంటే అర్థం ఏమిటో తెలియదు. మనుషుల గతి సద్గతి అంటే ముక్తి, జీవన్ముక్తి. అది తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఈ సమయంలో సర్వులకు సద్గతి జరగనున్నది. కొత్త ఢిల్లీ, పాత ఢిల్లీ అని ఢిల్లీకి చెప్తారు. కానీ ఇప్పుడు కొత్తది లేనే లేదు. కొత్త ప్రపంచంలో కొత్త ఢిల్లీ ఉంటుంది, పాత ప్రపంచంలో పాత ఢిల్లీ ఉంటుంది. యమునా తీరం ఉండేది ఢిల్లీ దైవీ రాజ్యంగా ఉండేది. సత్యయుగం ఉండేది కదా. దేవీ దేవతలు రాజ్యం చేసేవారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఉండేది పాత ఢిల్లీ. కొత్త ప్రపంచంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. భారత్వాసీలు ఇది మర్చిపోయారు. నూతన భారతదేశము, నూతన ఢిల్లీ ఉన్నప్పుడు వారి రాజ్యం ఉండేది. వేరే ఏ ఇతర ఖండము లేదు. ఇది ఎవరికీ తెలియదు. ప్రభుత్వము దీని గురించి చదివించదు. ఇది అసంపూర్ణ చరిత్ర వారికి తెలుసు. ఇస్లామీ బౌద్ధులు వచ్చినప్పటి నుండి చరిత్ర ఉంది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేదని ఎవరికీ తెలియదు. పూర్తి సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో తండ్రే కూర్చొని అర్థం చేయిస్తారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు స్వర్ణిమ యుగం ఉండేది. ఇప్పుడు అదే భారతదేశం ఎలా తయారైందో చూడండి. భారతదేశాన్ని మళ్ళీ వజ్ర సమానంగా ఎవరు తయారు చేయాలి? తండ్రి చెప్తారు, మీరు చాలా పాపాత్ములుగా అయినప్పుడు పుణ్యాత్ములుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఇది తయారైన డ్రామా. దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని తండ్రి తప్ప వేరే ఎవ్వరూ ఇవ్వలేరు. తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. వారే వచ్చి చదివిస్తారు.
మనుషులకు ఎప్పుడూ సద్గతిని ఇవ్వలేరు. ఎప్పుడూ దేవీ దేవతలు ఉండేవారో అప్పుడు అందరూ పరస్పరం ఒకరికొకరు సుఖాన్ని ఇచ్చుకునేవారు. ఎవరు అనారోగ్యంగా రోగులుగా అయ్యేవారు కారు. ఇక్కడ అందరూ రోగులే. మళ్ళీ స్వర్గాన్ని తయారు చేసేందుకు తండ్రి వచ్చారు. తండ్రి స్వర్గాన్ని తయారు చేస్తారు. రావణుడు నరకాన్ని తయారు చేస్తాడు. ఈ ఆట గురించి ఎవరికీ తెలియదు. శాస్త్రాల జ్ఞానము, ఫిలాసఫీ, భక్తి మార్గము అవేవి సద్గతి మార్గాలు కావు. ఇది ఏ శాస్త్రాల ఫిలాసఫీ కాదు. తండ్రి ఏ శాస్త్రాలను వినిపించరు. ఇక్కడ ఉన్నది ఆధ్యాత్మిక జ్ఞానము. తండ్రిని ఆధ్యాత్మిక తండ్రి అని అంటారు. వారు ఆత్మల తండ్రి. తండ్రి చెప్తారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడును కనుక జ్ఞానసాగరుణ్ణి. ఈ మనుష్య సృష్టి రూపీ వృక్ష ఆయు ఎంత, ఎలా వృద్ధి చెందుతుంది, మళ్ళీ భక్తి మార్గం ఎలా ప్రారంభమవుతుందో నాకు తెలుసు. పిల్లలు మీకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి స్వర్గాధిపతులుగా చేస్తాను. తర్వాత మీరు యజమానులుగా అవుతారు. ఈ జ్ఞానము మీకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తర్వాత అదృశ్యమైపోతుంది. సత్యత్రేతాయుగాలలో ఈ జ్ఞానం అవసరం ఉండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీకే ఉంది. దేవతలకు ఈ జ్ఞానము లేదు. పరంపరగా ఈ జ్ఞానము వచ్చేందుకు వీలు లేదు. ఇది కేవలం పిల్లలైన మీకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. దీని ద్వారా మీరు జీవన్ముక్తులుగా అవుతారు. తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. మనస్సుకు శాంతి ఎలా లభిస్తుందని అడుగుతూ మీ వద్దకు చాలామంది వస్తారు. కానీ ఇలా అనడం తప్పు. ఎలా శరీరానికి అవయవాలు ఉన్నాయో అలాగే మనస్సు, బుద్ధి కూడా ఆత్మకు అవయవాలు. ఆత్మను రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధిగా తండ్రే వచ్చి చేస్తారు. అది సత్యత్రేతాయుగాల వరకు వస్తుంది. తర్వాత మళ్ళీ రాతి బుద్ధిగా అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ మీరు రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధి గలవారుగా అవుతారు. పారస్ బుద్ధిలో మలినం చేరుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పారస్ బుద్ధిగా ఎలా అవ్వాలి? తండ్రి చెప్తారు, ఓ ఆత్మ, నన్ను స్మృతి చెయ్యండి. స్మృతి యాత్ర ద్వారా మీరు పవిత్రులుగా అవుతారు. అంతేకాక నా వద్దకు కూడా వచ్చేస్తారు. మనస్సుకు శాంతి ఎలా లభిస్తుంది అని అడిగేవారికి చెప్పండి. ఇక్కడ శాంతి ఎలా ఉండగలదు? ఇది దుఃఖధామము. ఎందుకంటే అందరిలోనూ వికారాలు ప్రవేశించి ఉన్నాయి. బేహద్దు తండ్రి నుండి మాత్రమే శాంతి లభించగలదు. రావణుని జతలో చేరడం వల్ల పతితులుగా అయిపోయారు. తండ్రి ద్వారా సెకండులో పావనులుగా అవుతారు. మీరిప్పుడు తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. తండ్రి జీవన్ముక్తిని వారసత్వంగా ఇస్తారు. రావణుడు జీవన బంధనాన్ని శాపంగా ఇస్తారు. కనుక ఇక్కడ దుఃఖమే దుఃఖమున్నది. డ్రామాను గురించి కూడా తెలుసుకోవాలి. దుఃఖధామంలో ఎవరికీ సుఖశాంతులు లభించవు. శాంతి ఆత్మలమైన మన స్వధర్మము. శాంతిధామము ఆత్మల ఇల్లు. నా స్వధర్మం శాంతి అని ఆత్మ చెప్తుంది. ఈ శరీరాన్ని ఉపయోగించను, కూర్చుండిపోతాను, కానీ ఎంతవరకు కూర్చోగలరు?
కర్మ ఏమో తప్పకుండా చేయాలి కదా. ఎంతవరకు మనుషులు డ్రామాను అర్థం చేసుకోలేరో అప్పటి వరకు దుఃఖీలుగా ఉంటారు. బాబా పేదల పెన్నిది, పేదలే వస్తారు అని తండ్రి చెప్తారు. ధనవంతులకైతే స్వర్గం ఇక్కడే ఉంది, వారి భాగ్యంలో స్వర్గ సుఖం లేనే లేదు. తండ్రి చెప్తారు, నేను పేదల పెన్నిధిని. శ్రీమంతులను పేదవారిగా, పేదవాళ్ళని శ్రీమంతులుగా చేస్తాను. శ్రీమంతులు ఇంత ఉన్నత పదవిని పొందలేరు, ఎందుకంటే ఇక్కడ శ్రీమంతులకు నష ఉంది. ప్రజల్లో వచ్చేస్తారు, స్వర్గంలోకైతే తప్పకుండా వస్తారు, కానీ ఉన్నత పదవిని పేదవారు పొందుతారు. పేదవారు శ్రీమంతులుగా అవుతారు. మేము ధనవంతులమని వారికి దేహాభిమానం ఉంది. బాబా చెప్తారు, ఈ ధన సంపదలన్నీ మట్టిలో కలిసిపోయాయి, వినాశం కానున్నది. ఆత్మాభిమానిగా అవ్వడంలో చాలా శ్రమ ఉంది. ఈ సమయంలో అందరూ దేహాభిమానులే. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవ్వాలి. 84 జన్మలు పూర్తి చేశానని ఆత్మ చెప్తుంది. నాటకం పూర్తి అవుతుంది. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సత్యయుగ ఆదిల సంగమం. తండ్రి చెప్తారు, ప్రతి 5000 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని మళ్ళీ వజ్ర సమానంగా చేసేందుకు వస్తాను. ఈ చరిత్ర భూగోళాలను తండ్రి మాత్రమే అర్థం చేయించగలుగుతారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: తండ్రి నుండి జీవన్ముక్తి వారసత్వాన్ని పొందేందుకు తప్పకుండా పావనంగా అవ్వాలి. డ్రామా జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని ఈ దుఃఖధామంలో ఉంటున్న దుఃఖాల నుండి ముక్తులుగా అవ్వాలి. ధన సంపదలను లేక ఐశ్వర్య నశాను వదిలి దేహీ అభిమానిగా ఉండే పురుషార్థం చేయాలి. వరదానము: వికారాల వంశం యొక్క అంశాన్ని కూడా సమాప్తం చేసుకునే సర్వ సమర్పణ లేక ట్రస్టీ భవ. ఎవరైతే రాబోయే సమయం కొరకు పాత సంస్కారాల ఆస్తిని పక్కన దాచి ఉంచుకుంటారో దానిని మాయ ఏదో ఒక విధంగా పట్టుకుంటుంది. పాత రిజిస్టర్ యొక్క చిన్న తుంట ఉంటే కూడా మీరు పట్టుబడతారు. మాయ చాలా తీక్షణమైనటువంటిది. దానిని క్యాచింగ్ పవర్ తక్కువైనది కాదు. కాబట్టి వికారాల అంశము కూడా సమాప్తం చేయండి. ఏ మూలలో కొంచెమున్నా పాత ఖజానాల గుర్తు ఉండకూడదు. దీనినే సర్వ సమర్పణ అని అంటారు. ఇటువంటి వారినే ట్రస్టీలు లేక యజ్ఞం యొక్క స్నేహి సహయోగులని అంటారు. స్లోగన్: ఎవరిదైనా విశేషత కారణంగా వారితో విశేష స్నేహం ఉండటం ఆకర్షణే అవుతుంది. అవ్యక్త సూచన: మధురతయే మహానత. దీని ద్వారా నోరు యొక్క చేదు పోతుంది. క్రోధ అగ్ని శీతలంగా అవుతుంది. బాబా ప్రతి పుత్రునికి శీతల దేవతలుగా చేయాలని కోరుకుంటారు. మధురత గుణాన్ని ధారణ చేసుకోండి. మీ ముఖం మధురంగా ఉండాలి. మధురతతో భర్పూర్గా ఉండండి. ఎవరు మీ దగ్గరికి వచ్చిన వారిని మధురమైన మాటలు శక్తిశాలి దృష్టి ద్వారా
నిండుగా చేయండి. అచ్చా. ఓం శాంతి. धीरे धीरे जागे आत्मा, सुन ले बाबा की ये पुकार। हीरे जैसा था तेरा जीवन, क्यों बन बैठा कौड़ी आज। सुन अमर कथा अब जीवन की, नर से नारायण बनने की। एक कदम तू याद में रख, खुल जाएगी तकदीर तेरी। सत्ययुग था सुख का सागर, लक्ष्मी नारायण का था राज। निर्विकारी शांत सुखी थे, ना था कोई दुख काज। फिर आती सी का चक्र चला, राम राज्य से रावण आया। पवित्र से जब अपवित्र बने, धरती ने भी रूप गवाया। कहानी ये है बहुत ही सरल, अल्फ और बे का ज्ञान। बाबा कहते समझो बच्चों, यही है जीवन का विधान। कहानी सुन के खुश ना होना, प्रभावित होकर रुक ना जाना। मेहनत करके पढ़ना है, अब राजा बनना है तो आना। अमृत पियो, अमृत पिलाओ, देवता बन जाओ। याद में रहो, सेवा में लगो। ऊंच पद तुम पाओ। प्रजा नहीं अब राजा बनना, ध्यान पढ़ाई में लाओ। बाबा का बन श्रीमत पर चल, स्वर्ग धरा पर लाओ। जो सिर्फ कहते बहुत अच्छा पर पढ़ाई में मन ना लगाए, वो तो बनते साधारण प्रजा, राज्य नहीं वो पा पाए। कुमारियां उठो अब जागो, ज्ञान का दीप जलाओ। छोटी छोटी बच्चियां भी अब सबको राह दिखाओ। फैशन का ये माया पंप छोड़ो, अब सच्चाई लो। नेचुरल सुंदरता अपनाओ, अंदर का श्रृंगार करो। See no evil, टॉक नो इविल, मन को शांत बनाओ। छोटी छोटी कथा सुनाकर सबको राह दिखाओ। चित्र हाथ में, ज्ञान दिल में, हर आत्मा को समझाओ। सेकंड में जीवन मुक्ति का वर्षा उन्हें दिलाओ। अमृत पियो, अमृत पिलाओ, देवता बन जाओ। याद में रहो, सेवा में लगो। ऊंच पद तुम पाओ। प्रजा नहीं अब राजा बनना, अटेंशन पूरा लाओ। बाबा का बन श्रीमत पर चल, स्वर्णिम युग ले आओ। मर्जीवा बन पुराना छोड़ो, नया जन्म अब पाया है। कर्मेंद्रियों
की हर आकर्षण तुमसे दूर ही भागा है। नया जीवन नई पहचान शुद्ध संस्कार अपनाओ। शूद्रपन का एक भी अंश दिल में ना बसाओ। अमृत वेले दिल में भर लो परमात्मा का प्यार। फिर कोई भी मोह ना खींचे, मजबूत हो आधार। मधुर तार नम्रता धारण यही महानता का मार्ग। पहले आपका थाम रखो, सफलता आए हर बार। तख्ते नम्रता का मत छाड़ो। जिम्मेवारी का ताज सजाओ।